హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన ఫిట్నెస్ జర్నీలోని భాగంగానే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మాట్లాడదామండి. ఇది వెరీ ఇంపార్టెంట్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఫీమేల్ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఇది. ఓకే, మోస్ట్ ఆఫ్ ది ఫీమేల్, నాకు ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అని తెలియదు కానీ మనకు తెలిసిన ఇద్దరు ముగ్గురులోని ఖచ్చితంగా ఒక్కరికి ఈ ప్రాబ్లం అయితే ఉంటున్నది. పీసీఓడి. డెఫినిషన్స్ అబ్రివేషన్స్ అడగండి, నేను అది చెప్పట్లేదు. ఇది ఒక డిసీజ్ కాదు, బట్ ఇట్ ఈస్ అ కండిషన్. ఓకే, ఇక్కడ ఈ కండిషన్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఓకే, సో బబుల్స్లా ఫార్మ్ అవుతాయి అన్నమాట ఓవరీ దగ్గర. సో ఈ బబుల్స్ మనకేం చేస్తాయి అనేసి అంటే ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వకుండా, ఎగ్ రిలీజ్ అవ్వకుండా చేస్తాయి అన్నమాట. దీనికి రీజన్స్ ఏముంటాయి అనేసి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మేజర్గా కారణాలు. ఓకే, ఈ స్ట్రెస్ వల్ల ఏంటవుతుంది, కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్ మారుతాయి, ఎక్సర్సైజ్ ఉండకపోవడం, సో అది ఇంకా అడిషనల్గా ఇదయ్యి ఒబెసిటీ, తర్వాత వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇవి జరిగినప్పుడు మీకు ఈ పీసీఓడి కొంచెం ఎక్కువ స్టేజ్లోకి వెళ్తుంది. సో ఈ పీసీఓడి వల్ల మనకు ప్రాబ్లం ఏంటి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా అనుకుంటే ఎగ్జాక్ట్గా కాదు. ప్రాబ్లం అయితే డెఫినెట్గా ఉన్నది. ప్రాబ్లం ఏంటి అనేసి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం, దానివల్ల మూడ్ స్వింగ్స్ అవి చాలా ఎక్కువ అవుతుంటాయి. ఇవి జనరల్గా బాయ్ ఫ్రెండ్లకి, హస్బెండ్లకి అయితే బాగా తెలుస్తుంది. సో అది ఒకటి కంట్రోల్ చేయొచ్చు. సో దీనికంటే మనం ఏం చేయాలి, ఈ కంట్రోల్లో తెచ్చుకోవాలి అని అంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలండి. హెల్దీ లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ ఫుడ్ మంచిగా తీసుకోవడం, జంక్ ఫుడ్ అవి అవాయిడ్ చేయడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం. మీకు ఎక్సర్సైజ్ ఇష్టం లేదు, జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయను నేను అనేసి అంటే యోగా చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు, తర్వాత వాకింగ్ చేయొచ్చు. ఓకే, స్కిప్పింగ్ అవి చేయొచ్చు. సో స్కిప్పింగ్ అంటే స్కిప్ చేయడం కాదు, స్కిప్పింగ్ చేయడం. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. సో రోజుకి ఒక గంట సేపు పాటు ఇవి పెట్టుకుంటే చాలా నీట్గా లైఫ్ స్టైల్ మారుతుంది, హ్యాపీగా ఉంటారు. సో వెన్ యూ ఎక్సర్సైజ్ మీ బాడీ హ్యాపీగా ఉంటుంది, దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అన్నమాట. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది మారుతుంది. సో బీ హెల్దీ, బీ సేఫ్, లెట్స్ అవాయిడ్ దిస్. Please do like, share and subscribe for more informative things. Thank you.